కాంగ్రెస్ పార్టీలో చేరిన తిప్పనపేట గోపాలరావుపేట గ్రామ రైతులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం జగిత్యాల అర్బన్ మండలం గోపాలరావుపేట తిప్పనపేట గ్రామాల్లో మున్నూరు కాపు రైతులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై రైతులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు మన గోపాలరావుపేటకి చెందినటువంటి రైతు సోదరులు యువ మిత్రులు ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ముఖ్యంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు తోడ్పడే విధంగా మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే వాస్తవంగా రాజకీయం అనేది అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కాబట్టి మేము మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది మీరు గమనించాలి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వచ్చినా వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటారు, అది సహజం. అని నేను మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ మంచి చెప్తారు, కాంగ్రెస్ పార్టీ యొక్క చెడు చెప్పే ప్రయత్నం చేయగలనే ఉదాహరణ. అట్లా ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అల్లత్తారు అనుకో, వాళ్ళదే మంచి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. బీజేపీ వస్తే కూడా బీజేపీ మంచిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దీని ఏది వాస్తవం చెప్తున్నది, ఏది గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీ ప్రధానం ఏంటంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు ప్రధానం చెప్పాలి. ఇలా దేశంలో ఏదైతుందో ఇవాళ ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం, ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పండి. ఇవాళ కూడా దేశంలో 70 నుండి 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రైతు కానీ రైతు కూలీ కానీ కుల వృత్తులు కానీ ఎవరైనా కానీ చెప్పండి. అసలు వ్యవసాయం లేకుంటే రైతు లేడు, రైతు కూలీ లేడు, కుల వృత్తులు ఈ వాస్తవం చెప్పండి. అంటే అంటే వ్యవసాయము లాభసాటిగా మారాలి, వ్యవసాయం లాభసాటిగా మారాలి. ఇప్పుడు ఏమైందనంటే వ్యవసాయం అనేది ఏదైతుందో సరే అది ఎంత ఇచ్చినా మంచి దగ్గర భూమి విలువ పెరుగుతుందో ఒక తృప్తున్నది తప్ప మనం పెట్టిన పెట్టుబడికి ఏదైతుందో ఆశించిన మేరకు మనం ఫలితం పొందుతుంది ఉన్నమాట చెప్తుంది. ఇలా ఉదాహరణకి ఏదైతుందో నీ భూమి విలువ ఒక 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు మిత్తిలకి కడితే ఎంత వస్తుంది? సంవత్సరానికి 2 లక్షల మిత్తి అయితే 2.5 లక్షల రూపాయలు మిత్తి వస్తుంది. 10 లక్షల రూపాయలకు సంవత్సరానికి 2 లెక్క మిత్తి అయితే 2.5 లక్షలు రూపాయి మిత్తి అయితే బ్యాంకు మిత్తి అయితే 1 లక్ష. అంతేకదండి. అంటే కనీసం ఒక ఎకరం 10 లక్షల విలువ చేసే భూమి రైతుకు కనీసం 1 లక్ష రూపాయలు దాంట్లో లాభం రావాలి. లెక్కతో చెప్తానే. ఇప్పుడు మన దగ్గర ఏదైతుందో ఎకరం భూమి 40 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది, 3 కోట్లు ఉంది, వేరే 10 లక్షలు ఉన్న భూమి మనం ఉదాహరణ తీసుకున్నా కానీ 10 లక్షల భూమి ఇలా మార్కెట్ ఆధారితంగా మనం లెక్క తీసుకున్నట్టయితే ఇలా బ్యాంకు వడ్డీని మనం లెక్క తీసుకుంటే 12% అంటే రూపాయి మిత్తి అని అంటే కనీసం సంవత్సరం 1 లక్ష రూపాయలు ఆదాయం రావాలి.